పార్టీ అనేది 1999 సంవత్సరం లోపల పితామహ పత్రిజీ గారి ఉద్దేశం ప్రకారం ఇది ఏర్పడబడింది. ఇది అప్పుడు ఎలక్షన్ కమిషన్ శేషన్ గారు ఉండేది. శేషన్ గారే వారు రిజిస్టర్ చేశారు. వారి ద్వారానే మనం ప్రజల్లోకి వచ్చాం. శేషన్ గారి ద్వారా అది 1999. ఆ సమయంలో కూడా పిరమిడ్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ పార్టీ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ బట్ నాట్ రికగ్నైజ్డ్. ఇది నేషనల్ పార్టీ, ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. నేను ఈ 2003లో దీనిలో మెడిటేషన్లో రావడం జరిగింది. ఫస్ట్ టైం 2004లో నేను వరంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. తర్వాత 2009లో కూడా ఒక 8 మంది పోటీ చేయించాను. 2014లో కూడా పోటీ చేయించాము. 2018లో కూడా పోటీ చేయించాము. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ పోటీ చేశాము, ఎమ్మెల్యే పోటీ చేశాము. ఇప్పుడు ఈ 4 ఎలక్షన్ లోపల ఎంపీగా నర్మదా గారిని మనం నిలబెట్టడం జరిగింది ఇక్కడ. అయితే ఈ పార్టీ ఉద్దేశం ఏంటంటే సోక్రటీస్ సిద్ధాంతం ప్రకారం ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఆత్మజ్ఞానులు అంటే ఎవరు? ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆత్మజ్ఞానులు అంటారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వారు జీవహింస చేయరు, కంప్లీట్ వెజిటేరియన్గా ఉంటారు. అంటే మాట్లాడే విధానం కానీ చేసే పని కానీ అంత నిస్వార్థంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం అంటే మెడిటేషన్ ద్వారా ఆత్మజ్ఞానంలోకి ఎంటర్ అవుతామో వాళ్ళు కనుక పరిపాలకులైతే ప్రపంచం శాంతిమయమవుతుంది దానిలో. అందుకొరకే మన కాన్సెప్ట్ ఏంటంటే పిరమిడ్ పార్టీ అంటే పిరమిడ్ పార్టీలు నిలబడి వ్యక్తే గెలవాలని కాదు, ఒక రాజకీయ నాయకులు మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ మనిషి ఉన్నాడు అనుకోండి, అతను వెజిటేరియన్ మెడిటేటర్ అయితే మేము నిలబడకూడదు అక్కడ, మేము అతనికి సపోర్ట్ చేయాలి. అట్లాగే భారతదేశం మొత్తం మీద ఎక్కడైతే వెజిటేరియన్ మెడిటేటర్స్ పోటీ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ విధంగా ఏంటంటే ఇలా మనం చేసేటప్పుడు ఏమైందంటే చాలామంది మనకు అట్రాక్ట్ అవుతారు. అసలు వీళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వీళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరికి ఎప్పుడైతే వస్తారో మన ద్వారా కొంత ఆత్మజ్ఞానం పొందుతారు. పొందినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి, ఓ ఇది కరెక్ట్ వే, యాక్చువల్గా మనం ఇన్ని రోజులు హింసలో ఉన్నాము. అంటే దీనిలో ఎలా ఉంటుందంటే ఒక జీవిని రక్షించలేని వాడు మనిషిని రక్షిస్తాడు. మన భారతదేశమే ఆధ్యాత్మిక దేశం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? యూనివర్స్ కాన్సెప్ట్. యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి జీవి మనలాంటిదే అని తెలుసుకోవాలి. మరి మనము ఒక్క మనుషులమే బాగుంటే కాదు కదా, మన మధ్యలో జీవరాశులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా రక్షించాలి. ఎప్పుడైతే జీవులను రక్షించాలి, జీవు మనయాన్ని ఎప్పుడైతే మనకు థాట్ వస్తుందో మనలో కరుణ హృదయం వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ బీద బిక్కి కులం మతం తేడా లేకుండా ఈ ఆత్మజ్ఞానులు అయితే మంచిగా పరిపాలించగలుగుతారు. దీని ఉద్దేశంతో ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలనే ఉద్దేశంతో ఈ పిరమిడ్ పార్టీ 1999 లోపల పత్రిజాతో ఏర్పాటు చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పోటీ చేస్తున్నాం. ఈ ఎలక్షన్స్లో మొత్తం స్టేట్ వైజ్గా 11 మంది నిలబడ్డాము, 11 మంది పోటీ చేస్తున్నాం. ఈ యొక్క ఎలక్షన్స్గా మనం ఛాన్స్ తీసేసుకొని మనము చూస్తున్నాం కదా, కరపత్రాలు పంచాము. ఆల్మోస్ట్ 2 వ్యాన్ల ద్వారా మనం 5,000 కిలోమీటర్లు ప్రచారం చేసాం అన్ని ఊళ్ళల్లో టోటల్గా. అంత తిరిగాము. అంటే ప్రతి ఇంటి గడపకి మనము ఆత్మజ్ఞానులను ఎన్నుకోండి, శాకాహారులను ఎన్నుకోండి ఒక మెసేజ్ ఇచ్చాం. అంటే దీనివల్ల ఏమైంది, వాళ్ళ ఆలోచనలు పడతారు. ఇంతవరకు ఏంటంటే ఎవరో ఏ నాయకుడో మంచి చెడ్డ చూసుకొని వీళ్ళు వేసేవాళ్ళు ఎవరు బెటర్ అనేది. కానీ మనం ఫస్ట్ సారిగా ఏం చేస్తున్నాం, ఆత్మజ్ఞానం అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. వాళ్ళు కొద్ది ఆలోచన మొదలవుతుంది కదా. అంటే ఓటేసేటప్పుడు ఏంటంటే ఆలోచిస్తాడు, సరే ప్రస్తుత పరిస్థితులు ఎలాగైనా వేయచ్చు, మనం భవిష్యత్తులో 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా మంచికి టైం తీసుకుంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక విత్తనాలు వేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఆత్మజ్ఞానులే పరికల్పన ఈ విత్తనాలు వేస్తున్నాం అంతే. మనకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఈ పార్టీ సిద్ధాంతాలు కూడా ఏమిటంటే అంటే మనము ఏ పార్టీని విమర్శించాం, ఏ పార్టీ తప్పులను ఎత్తి చెప్పాం, మనం ఏం చేస్తామో చెప్తాం దానిలో. అంటే ఇక మేనిఫెస్టో అనేది ఉంది అది దానిలో. అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలి, ప్రతి వ్యక్తికి వైద్యం అందాలి, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం ఇది చదువు చెప్పించాలి, ప్రకృతిని ప్రేమించాలి, అంటే ప్రకృతి వనరులను కాపాడాలి, ఇలా చాలా ఉన్నాయి మనకి. ఈ విధంగా మనం మేనిఫెస్టోలు యూజ్ చేసాం. ఈ మేనిఫెస్టోలో ఉన్న ఏదైతే ఉంటాయో ప్రెసిడెంట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ దృష్టి కూడా వెళ్తాయి కదా.
వాళ్ళు కూడా టికెట్ ఇది మంచిదే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సార్. మన ఈ పిరమిడ్ పార్టీని మన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఒకవేళ మీకు మెజార్టీ వచ్చినట్టయితే మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు? మాకు ఏదైతే వెజిటేరియన్ పార్టీ ఉంటుందో, ఎవరైతే ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వెజిటేరియన్ మెడిటేషన్ అయితే అతనికి చేస్తాం. అది మా పార్టీ సిద్ధాంతం, నా సిద్ధాంతం కాదు. చెప్పాం కదా ముందే, మనము ఇక్కడే చెప్తున్నాం. కాంగ్రెస్, తెలుగుదేశమో, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరైనా కానివ్వండి, వారు వెజిటేరియన్ మెడిటేషన్ అయితే ఇప్పుడు దాని మీద నిలబడాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల అలా సపోర్ట్ చేస్తున్నాం కూడా. కాబట్టి ప్రత్యేకంగా పార్టీ అని లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు దానిలో. ఓకే, మీ పార్టీకి సంబంధించి ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్టేషన్? మేము మెజార్టీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఒక 1000 ఓట్లు వచ్చినా కూడా మేము 10 లక్షలతో భావిస్తాం. అబ్బా 1000 మంది ఆత్మజ్ఞానులు ఉన్నారా, అంతే ఈజీ కాదు కదా. మేము ఓటేలాగా అడగాం. మాకు 1000 వచ్చినా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో మేము పోటీ చేసినప్పుడు 8 మందిని నిలబెట్టాను. పాలకుర్తిలో 5000 వచ్చినాయి జమున గారికి. స్టేషన్ గనుపూర్లో అనిల్ గారికి 4000 వచ్చినాయి. మన ఇది ఎమ్మెల్యేకి నేను చెప్పేది. తర్వాత జనగాంలో 3000 వచ్చినాయి. తర్వాత నర్సంపేటలో 22 వచ్చినాయి. పర్కాల్లో ఒక ముస్లిం మహిళ నిలబెట్టారు. పర్కాలు అసలు భూపాలపల్లి 3000 చిల్లర వచ్చినాయి. అంటే 2014లో 4th ప్లేస్ వచ్చినాయి అన్ని చోట్ల. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ కంటే వచ్చినాయి. మా ఎంపీగా నిలబడ్డప్పుడు 7500 వచ్చినాయి మహబాద్ది. ఇక్కడ కూడా 8000, 10,000 వచ్చాయి. అంటే ఇక్కడ ఓట్లు అనేది మేము అసలు పట్టించుకోము. మన మెసేజ్ వెళ్ళిందా లేదా. ఒక్క ఓటు వేసిన సమాజం ఎలా ఉందంటే, రాజకీయాలు వేస్ట్, రాజకీయ నాయకులు వేస్ట్, మళ్ళీ రాజకీయాలను అసహించుకుంటాం. మన పిల్లల్ని కూడా రాజకీయాలు దిక్కుకొని. కానీ వాస్తవంగా రాజకీయాలను అందరూ అసహించుకుంటున్నారు కదా. ఇక్కడ మనల పరిపాలించేటి 5 రకాల ఫ్యాకల్టీస్. ఒకటి పొలిటికల్, ఫస్ట్ చెప్తాను. ఒకటి లా అనుకుందాం. లాలో అందరు కరెక్ట్గా ఉన్నారా? ఒక జడ్జిని నమ్మగలుగుతామా మనం? ఒక అడ్వకేట్ నమ్మగలుగుతామా? తర్వాత ఒక మెడికల్, ఒక డాక్టర్ని నమ్మగలుగుతున్నామా మనం? ఒక రెవెన్యూ అంటే ఒక కలెక్టర్, పోలీసులు నమ్మగలుగుతున్నావా? తర్వాత ఇంకోటి ఏంటిది, డాక్టర్ అయిపోయింది. తర్వాత రాజకీయ నాయకుడు. 4. అంటే ఈ 4 ఎవరిని నమ్మగలుగుతున్నాం మనం? మనం ఒక రాజకీయ నాయకుడు ఎందుకు తిరుగుతాం? కానీ వాస్తవంగా రాజకీయ నాయకుడే గొప్పవాడు వీళ్ళందరికంటే. వీళ్ళంతా చదువు, సంస్కారం ఉన్నవాళ్ళు. కానీ రాజకీయ నాయకుడు ఆడు ప్రజల్లోకి వస్తాడు, తపనగా పోతాడు, మంచికి చెడ్డకు ఉంటాడు, ఏదైనా ఆపద వచ్చినా కాపాడుతాడు, పోలీస్ స్టేషన్ రమ్మంటే వస్తాడు కదా. అంటే ఒక డాక్టర్ అలాగే ఉన్నాడు, ఒక కలెక్టర్ అలాగే ఉన్నాడు, ఒక జడ్జి అలాగే ఉన్నాడు. మధ్య విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంది కదా. మరి ఇన్ని వ్యవస్థలు, 5 రకాల వ్యవస్థలు రూలింగ్ చేసినప్పుడు ఒక్క రాజకీయ వ్యవస్థను ఎందుకు వ్యతిరేకించాలి మనం? రాజకీయ నాయకుడు మనిషే కదా. ఒక డాక్టర్ మనిషి అయినప్పుడు, ఒక కలెక్టర్ మనిషి అయినప్పుడు, ఒక పోలీసు మనిషి అయినప్పుడు మరి రాజకీయ నాయకుడు మనిషి కదా. అందుకొరకు మళ్ళీ ఈ 4 కంపేర్ చేస్తే రాజకీయ నాయకుడే గొప్పడు అనే ఉద్దేశంగా ప్రతి వ్యక్తి రాజకీయాలకు రావాలి, రాజకీయాలను అసహించుకోకూడదు. రాజకీయాలకు విద్యార్థులు వస్తేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అందుకే రాజకీయాలను గొప్పగా చూపిస్తూ, రాజకీయాలను మంచి ప్రమోట్ చేస్తూ, అది కొరకు పత్రిజీ గారు కూడా ఏమైనా మీటింగ్లకు ఉంటే జడ్జిని పిలవాలన్నా, వాళ్ళని పిలవాలంటే వాళ్ళు ఇవ్వలేదు, రాజకీయ నాయకుడిని పిలవాలనేవాడు. ఎందుకంటే రాజకీయ నాయకుడు మన ఆలోచన గ్రేట్, ఒక క్రియేటివ్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. ఊరికనే వస్తారు సార్ రాజకీయ నాయకుడు బయటికి. వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటే రావాలి. వాళ్ళు మంచోడ చెడ్డగా పక్క పెట్టండి. రాజకీయ నాయకుడు అంటే గొప్పడు ఉంది. అందుకొరకే మేము రాజకీయ నాయకులు బాగా గౌరవిస్తాం. అందుకొరకే పిరమిడ్ పార్టీ కూడా అందులో ఒక ఆర్టికల్ రాసా లాస్ట్ ఎలక్షన్స్లో. రాజకీయ నాయకుడికి ఏంటంటే వానికి స్వార్థం ఉంటుంది, ఆధ్యాత్మికత స్వార్థం ఉండదు. కాకపోతే రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ఆధ్యాత్మికత ప్రజల్లో ఉంటాడు. సింపుల్, ఒక్క చిన్న స్వార్థం అనేది ఉంటుంది వాళ్ళకి, అంతే. మిగతా విషయాల్లో ఈ 4 కంటే రాజకీయ నాయకుడు గొప్పడు. అందుకని ప్రతి విద్యార్థి కూడా రాజకీయాల అవగాహన పెంచుకోవాలి, రాజకీయాలకు రావాలి. పిరమిడ్ పార్టీ లాంటి పార్టీలో అంటే నాట్ ఓన్లీ పిరమిడ్ పార్టీ, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అందులో ఈ అమ్మాయి కూడా ఎంఈడి చేసింది, మంచి ఇంటలెక్చువల్. ఈ అమ్మాయి కూడా జస్ట్ 3 years అవుతుంది ధ్యానంలోకి వచ్చేసి, మొత్తం అవగాహన చేసుకుంది. కర్నాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది మొన్న, తర్వాత ఇక్కడ చేస్తున్నది.
ఈ అమ్మాయిని మా పిరమిడ్ పార్టీ అధినాయకత్వం ఉంటుంది, నేషనల్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నేను బలపరిచాను ఇక్కడ. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు నర్మదా అండి, మాది కరీంనగర్. నేను నా ఎడ్యుకేషన్ ఇక్కడే వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. గత 3 సంవత్సరాలుగా నేను ధ్యానం, నాకు పరిచయం ఉంది, ధ్యానం చేస్తున్నాను. ఏంటంటే పిరమిడ్ ధ్యానం చేస్తే ఎంత మార్పు వస్తుందనే దానికి నిదర్శనం నేనే. ఏంటంటే మన భౌతికంగానైనా మానసికంగానైనా మన లోపల ఎదుగుదల అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ధ్యానం. అది ఎంత ఉపయోగపడుతుందంటే మన ఎదగడానికి ధ్యానం చాలా చక్కగా తోడ్పడుతుంది. అయితే నేను అక్కడ నాకు ఈ ధ్యానంలో ఈ ధ్యాన ప్రయాణంలో భాగంగానే నాకు కరీంనగర్ జిల్లా పిరమిడ్ పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. అక్కడ కూడా నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటంటే ధ్యానము శాకాహారం గురించి ఒక పార్టీ ఉందనే నినాదము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళకు ధ్యానము శాకాహారం గురించి అవగాహన అందించాలనే ఉద్దేశంతో మేము ఎన్నికల్లోకి పోటీ చేశాము. అది చాలా చక్కగా విజయవంతం చేసి అందరికీ చాలా చక్కగా అందించాము. అదేవిధంగా ఇప్పుడు నాకు వచ్చిన అవకాశము ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయడం, దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇందులో కూడా పాల్గొన్నాను నేను. ఇది కూడా ఏంటంటే యోగుల పార్టీ, ఇటువంటి పార్టీలు రావాలి. ఏంటంటే ఇది సత్యం కోసం పోరాటం చేసేది. పిరమిడ్ పార్టీ అనేది ఇదొక పార్టీ కాదండి, ఇదొక ప్రభంజనం. ఏంటంటే ధర్మ సంస్థాపన కోసం ఉద్భవించిన పార్టీ. మా గురువు గారు ఏవైతే ఈ భూమండలంలో అన్ని శక్తులు వేటి కోసం అయితే ఎదురు చూస్తున్నాయో, దానికి భూమాత యొక్క ఎనర్జీని చైతన్యవంతం చేయడానికి అన్ని శక్తులు ఏ విధంగా ఎదురు చూస్తున్నాయో దానికి పునాది వేసి అందరినీ ఆ దిశగా అడుగులు వేసి నడిపిస్తున్న మా గురుగారు పత్రి గారు దానికి పునాది వేశారు. వాటి ఆశయానికి అనుగుణంగానే మేము కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరం నడుం బిగించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మీరు ఎంపీగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో మీకు ఎవరైనా కాల్స్ చేసి కానీ మీరు మా పార్టీకి రమ్మని అని ఏమైనా కాల్స్ వచ్చినాయి? ఒకవేళ అలా వస్తే మీరు ఏం చేస్తారు? శాకాహారులు ధ్యానులు అయితే కంపల్సరీగా మేము వాళ్ళకి మద్దతునిచ్చి వాళ్ళని ఆ దిశగా ప్రోత్సహిస్తాం. ఓకే, ఫస్ట్ ఒకవేళ మీకు మంచి మెజార్టీ వస్తే మీరు ఏ కార్యక్రమాల గురించి ప్రభుత్వానికి ఇస్తారు? ముందుగా సార్ ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ మెయిన్గా అహింసో పరమో ధర్మ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరచాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనే సదుద్దేశంతో ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ టైంలో చేస్తారా లేదంటే ఎలక్షన్ అయిపోయినాక కూడా కంటిన్యూ చేస్తారా? ఇలా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం యథావిధిగా సాగుతుంది సార్. ఇప్పటికీ ఇది మార్పు వచ్చేంత వరకు, ప్రజలు చైతన్యవంతులు అయ్యే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. మా వంతు కార్యక్రమంగా, మా వంతు కర్తవ్యంగా, మా వంతు బాధ్యతగా మేము ఖచ్చితంగా ఇది చేస్తూనే ఉంటాం. ఈ ప్రచారం, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఓకే, ఓటర్లకు మీరు చెప్పే సూచనలు, సలహాలు ఏంటి? ఓటు అనేది ఏంటంటే ప్రజలకు, ఓటర్ మహాశయులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మహాశయులు సార్ కూడా అదే అంటారు. ఏంటంటే ఒక ఉన్నత ఆశయం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు మహాశయులు అని. ఓటరు మహాశయులకు అంతటి శక్తి ఉంటుందండి. ఓటు విలువ ఎవరికి తెలియట్లేదు ఈ మధ్యలో. రాజకీయం అంటేనే ప్రజలని ఉన్నతంగా నడిపించే ఒక వ్యవస్థ, ఉన్నత విలువలు కలిగిన ఒక వ్యవస్థ. అటువంటి రాజకీయాలు, ధ్యానం ఎంత పవిత్రంగా అయితే ఉందో రాజకీయాల్ని కూడా అంతే పవిత్రంగా చేద్దామని ఈ పిరమిడ్ పార్టీ అనేది ఉద్భవించింది. రాజకీయ నాయకులలో అయినా కానీ, ఆ వ్యవస్థలో అయినా కానీ ఇటువంటి మార్పులు తీసుకురావడానికి ఇది ఉద్భవించింది. మీరు ఓటుని ఏంటంటే అంతే ఉన్నతంగా ఆలోచించండి. మనం 5 సంవత్సరాలు ఓపికగా నిరీక్షించి ఆలోచించి వేసిన ఓటు మన ముందు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఆ పాలన అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆత్మజ్ఞానం పాలకులు ఉన్నారో
ఆత్మజ్ఞాన పాలకులైతేనే వారి ద్వారా రామరాజ్యం స్థాపితమవుతుంది. వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి కుల మత లింగ వర్ణ ధనిక పేద ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం కల్పించే విధంగా పరిపాలన ఇస్తారు. కాబట్టి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఓటు వేశాక ఇట్లా మేము అయ్యో అన్ని అంటే మళ్ళీ రాదు కదండి. ఆలోచించి ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళని గుర్తించి ఓటు వేయండి. ఆత్మజ్ఞానులే పాలకులైనప్పుడు రామరాజ్యం స్థాపితమవుతుంది. కావున ఆ ఆత్మజ్ఞానుల పాలన కోసమై ఎల్లవేళలా కృషి చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న పార్టీ పిరమిడ్ పార్టీ. సో పిరమిడ్ పార్టీని సపోర్ట్ చేయండి, టీవీ గుర్తు కోటేయండి. పిరమిడ్ పార్టీకి పిరమిడ్ పార్టీకి పత్రిజీకి పత్రిజీకి మన మతం ధ్యాన మతం, మన మతం శాకాహార మతం. అనండి శాకాహారికే మన ఓటు, ఆత్మజ్ఞానికే మన ఓటు. ఆత్మజ్ఞానులే పరిపాలకులైనప్పుడు ప్రపంచం శాంతిమయమవుతుంది. సో ఆత్మజ్ఞానికే మన ఓటు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి నాయకత్వం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి నాయకత్వం.